ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని ఆ పార్టీ పిఎసి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం శివారు చిత్తాడులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 2019లో జనసేనకు భవిష్యత్ ఉందా అనే సందర్భంలోనూ భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చాం. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించారు. కష్టపడి యువతరాన్ని నాయకత్వంగా మార్చాలని చెప్పారు. జనసేనలో ప్రస్తుతం 12.32 లక్షల మంది సభ్యులున్నారు. ప్రతిపక్షంలో ఒకే విధంగా అధికారంలో ఉండగా మరో విధంగా లేము. రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్ ఎదగాలి. జనసేన ఎప్పుడు సామాన్యుల పక్షాన నిలబడుతుంది. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందించేలా జనసేన సైనికులు కృషి చేయాలి. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయి వరకు ఎదిగాం. పదవులు వచ్చినా రాకున్నా పార్టీకి అండగా ఉందాం. మన పోరాటంలో 463 మంది జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన జన సైనికులకు పవన్ అండగా ఉన్నారు. మన అడుగులు ఎప్పుడు సామాన్యు వైపే నడుస్తాం అని నాదెండ్ల అన్నారు.